ప్రొద్దుటూరులో ఓ వృద్ధ దంపతులు మోసపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నెహ్రూ రోడ్లో నివాసం ఉండే బద్వేలు గురువిరెడ్డి లక్ష్మీదేవి దంపతులను ఓ దొంగ మాయమాటలతో బురిడీ కొట్టించాడు. సచివాలయ ఉద్యోగినంటూ ఇంటికొచ్చిన ఆ మోసగాడు పెన్షన్లు వస్తున్నాయా అంటూ భరోసానిచ్చే మాటలతో వారిని నమ్మబలికాడు. చెవిటి సర్టిఫికెట్ ఉంటే పెన్షన్ పెరుగుతుందంటూ ఆ సర్టిఫికెట్ మున్సిపల్ కార్యాలయంలో ఇస్తున్నారని చెప్పి గురువిరెడ్డిని బయటకు పంపించాడు. అంతలో ఇంటిలో ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవిని లక్ష్యంగా చేసుకున్న దొంగ బంగారు ఆభరణాలు ఉంటే ఫోటోలు తీసే సమయంలో పెన్షన్ కట్ అవుతుందంటూ మాయమాటలు చెప్పాడు. నిజమని నమ్మిన వృద్ధురాలు 6 తులాల బంగారు గొలుసుతో పాటు 2 బంగారు గాజులను తీసి పక్కన పెట్టింది. వాటిని దొంగ తీసుకుని ఆమెను గదిలో బంధించి బయట గడియ పెట్టి పరారయ్యాడు. దీంతో మోసపోయిన వృద్ధ దంపతులు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు 15కి వచ్చాడు మనిషి అని ఇలా సర్టిఫికేట్ ఇస్తున్నారు మున్సిపాలిటీలో, ఆధార్ కార్డు తీసుకుని పోయిందయ్యా ఇద్దరు అని చెప్పినారు. చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన టమ్మడే ఏం చెప్పినాడు, అమ్మ ఇట్లా సాగర్ రెడ్డి ఫోటో తీపించు రమ్మన్నారు, అమ్మ చెవుడు ఉంది కదా నీకు అని చెప్పినాడు. చెప్తానే ఈమె ఫోటో తీపించాలంటే ఏమో గొలుసులు గాజులు తీయమని చెప్పినాడు ఆయన. ఈమె తీసాడు, పెట్టింది రూమ్లోకి పోయేసి ఆయన పోతానే గడే పెట్టేసినాడు. ఈమె రూమ్లోకి పోతానే అది తీసుకొని పోయినాడు. 2 గాజులు 1 చైన్ మెల్లోది 500 తులం ఉంటాయి. 2 గాజులు చైను. డబ్బులు గిబ్బులు ఏం లేదు. కేసు పెట్టొచ్చినాం. నా పేరు బద్వేలి చిన్న వెంకట సుబ్బారెడ్డి. మా అన్న బద్వేలి గురురెడ్డి, మా వదిన లక్ష్మీదేవి. ఒక సచివాలయం నుంచి వచ్చినామ్మా మేము. మీకు చౌడు ఉంది కదా, ఇట్లా సాగర్ దగ్గరికి పోతే ఈయన ఇస్తారది, కాబట్టి మున్సిపల్ ఆఫీస్కి పోయి మీరు సర్టిఫికేట్ తీసుకొని రండి అని మాకు ఇద్దరికి పంపించిన తర్వాత అతను మళ్ళీ నీ ఫోటో తీసుకోవాలని చెప్తే ఈ మెల్లో దండ బంగారు గాజు పక్కన పెట్టాలమ్మా, ఇవి ఉండకూడదు అని ఆమె పక్కన పెట్టింది. ఆమె బెడ్రూమ్లో వేసేసి వాటిలో వేసి అవి తీసుకొని వెళ్ళిపోయినాడు. 2 గాజులు 1 మెల్లో చైన్ 5 తులాలు ఉన్న అందాసు ఉంటాయి. 5 లక్షలు విలువ అనుకోవచ్చు.